మనలో చాలామందికి కథలు రాయాలని, సినిమా స్క్రిప్టులు రాయాలని, స్క్రీన్ ప్లేలు రాయాలని ఎంతో ఆశ ఉంటుంది. ప్రారంభిస్తాం, కొద్దిగా మనకు వర్కౌట్ కాదని వదిలిపెట్టేస్తుంటాం. ఇలా ఆలోచించే వాళ్ళకి లేదా కొత్త వాళ్ళకి నేను ఒక 3 సూచనలు చేయదలుచుకున్నాను. మీరు ఏదైనా కథ రాయాలంటే లేదా ఏదైనా స్క్రిప్ట్ రాయాలంటే, స్క్రీన్ ప్లే రాయాలంటే, అంటే పెద్ద పెద్ద స్క్రిప్ట్లు కాదు, చిన్న స్క్రిప్ట్ అయినా సరే, అసలు మీ జీవితంలో ఏదైనా ఒక పేపర్ మీద పెన్ను పెట్టి రాయాలంటే, లేదా ఒక కథ రాయాలంటే, ఒక స్క్రీన్ ప్లే రాయాలంటే, ఈ చిన్న సూచనలు కనుక లైఫ్లో మీరు చేసి ఆచరించి కనుక కొంచెం హార్డ్ వర్క్ చేసి కనుక కొన్నాళ్ళు రెగ్యులర్గా పనిచేస్తే మాత్రం మీరు తప్పకుండా అవుతారని నాకు అనిపిస్తుంది. వాటిలో మొట్టమొదటిది మంచి మంచి కథలు చదవటం. వీటితో పాటుగా సినిమా స్క్రీన్ ప్లేస్ డౌన్లోడ్ చేసి చదవటం నేర్చుకోండి. దానివల్ల అసలు స్క్రిప్ట్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అని మనకు ఒక ఐడియా వస్తుంది. రెండో అంశం ఏంటంటే రెగ్యులర్గా మీకు తోచిన అంశాన్ని పేపర్ మీద పెట్టి రాయటం. దీనివల్ల ఏమవుతుందంటే మైండ్లో ఉన్న విషయాన్ని పేపర్ మీద పెన్నుతో మనం రాయటం అనేటువంటి హ్యాబిట్ అలవాటు అవుతుంది. తర్వాత మూడోది తప్పకుండా చేయవలసింది ఏంటంటే మీరు ఏదైనా ఒక కథ రాశారు లేదా ఒక చిన్న పాయింట్ మీద డిస్కషన్ రాశారు, మీ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ తెలిసిన వాళ్ళతో కానీ షేర్ చేసుకుని ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఒకవేళ మంచిగా ఉంటే దాన్ని బెటర్ చేయండి, ఎందుకు బాగోలేదో ఆ పాయింట్ నోట్ చేసుకుని దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా గనక మనం కొద్ది కాలం పాటు కన్నా రెగ్యులర్గా చదవటం, ఏదో విషయాన్ని రెగ్యులర్గా రాయటం, రాసిన దాని గురించి విమర్శ చేసుకోవటం చేసినట్టయితే క్రమక్రమంగా మనం తప్పకుండా రైటర్ అవుతాం అనే విషయం నేను చెప్పగలను. ఇది ఒక్కరోజు 2 రోజుల్లో అయ్యే విషయం మాత్రం కాదు, కొద్ది కాలం టైం పడుతుంది. దానికి కావాల్సింది మన ఇంట్రెస్ట్, హార్డ్ వర్క్. ఇలాంటి విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తెలుగు యంగ్ డైరెక్టర్స్లో ఒక ఎపిసోడ్ చేశాను. మీరు చూసి మీ అభిప్రాయాల్ని నాకు కూడా తెలియచేయండి.